ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కేవలము వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరులని లక్ష్యంగా పెట్టుకొని మరి వాళ్ళు ఎలక్షన్ ముందర ఏదైతే గ్రామాల్లో చిచ్చు పెట్టి సమస్యలు పెట్టాలనే దానికి నిదర్శనంగా చేస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న చేసిన భూమి మల్లెల వేణుగోపాల్ అనే నా మీద ఆరోపణలు చేయడం జరిగినది. నాకు ఒక సెంటు కానీ భూమి లేదు, నాకు సంబంధం లేదు. ఆ డిప్యూటీ కలెక్టర్ గారు కానీ భూమి దగ్గరకు వచ్చి ఈ భూమిని అంతా కానీ ఎవరైతే అనుభవంలో ఉన్నారో ఈ 08 భూమి అని చెప్పి ఉన్న వాళ్ళే దీనికి హక్కుదారులు అని చెప్పి స్టేట్మెంట్ కలెక్టర్ గారికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక మంత్రి అనుచరుడు కానీ వచ్చి డిఎస్పీ దగ్గర ఆ రోజు ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన వారి మీద కేసు పెట్టించి డిఎస్పీ దగ్గరికి పిలిపించడం జరిగింది. మరొక డిఎస్పీ గారు ఎంఆర్ఓ గారిని ఎంక్వైరీ చేసి ఆరాధిస్తే ఇక్కడ ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళే భూమి హక్కుదారులు అని చెప్పి ఆ రోజు ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. రిపోర్టర్లు అని చెప్పి నాకు ఫోన్ చేసి బెదిరించే ధోరణిగా చేయడం జరిగింది. ఇక్కడ నేను ఈ సమాజంలో రిపోర్టర్లు అంటే చాలా గౌరవమైన వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఉద్యోగస్తులు కానీ, డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకుల వరకు మీడియా మిత్రులను గౌరవించే వాళ్ళం మేము. కానీ మరి ఇట్లాంటి 420 వాళ్ళు ఈ మీడియాలో చేరి మరి ఇట్లాంటి భూ పంచాయతీల్లోకి వస్తే మేము భయపడే సమస్య లేదని చెప్తున్నాం. మాకు కానీ మీడియా మిత్రులు అంటే గౌరవము. కానీ ఇలా ఫోన్లు చేసి డబ్బుల కోసం బెదిరించి పంచాయతీలు చేయాలనే లక్ష్యాన్ని వీడాలని చెప్పి మేము వాళ్ళకి కానీ చెప్తున్నాం. మీరు ఇలా పేపర్ కాదు, ఏబిఎన్ న్యూస్ కాదు, మీరు ఏం చేసుకున్నా ఇక్కడ నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. మేము న్యాయం కోసం, ప్రజల కోసం పోరాడే వ్యక్తిని. నాకు ఒక్క సెంటు భూమి లేదు ఇక్కడ, కానీ ఈ ప్రజల కోసం నేను ఎందాకైనా పోరాడతానని చెప్తూ మరి ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి కానీ రాయడం జరిగింది. అనంత వెంకటరామరెడ్డి గారు ఇలాంటి దౌర్జన్య పరులను కానీ, కబ్జా కోరులను కానీ, అతని ఇంటి గడపను కానీ తొక్కించిన చరిత్ర